నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టులో 1.86 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే దాదాపు 6.5% వృద్ధి నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేసింది. గత నెలతో పోల్చుకుంటే మాత్రం వసూళ్ల మొత్తం తగ్గింది. జూలై నెలలో 1.96 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ చరిత్రలో అత్యధికంగా 2.37 లక్షల కోట్ల వసూళ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2025లో ఆంధ్రప్రదేశ్ 3,989 కోట్ల జీఎస్టీ వసూళ్లను సాధించింది. ఇది గతేడాది ఆగస్టులో నమోదైన 3,298 కోట్లతో పోలిస్తే 21% అధికం. దేశ సగటు వృద్ధి రేటు 10% కంటే ఇది రెట్టింపు కావడం విశేషం. జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తరువాత ఒక్క నెలలో ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి. ఈ అద్భుతమైన వృద్ధి కేవలం వ్యాపార కార్యకలాపాలు పెరగడం వల్లే కాకుండా పన్ను ఎగవేతలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సాధ్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా పన్నుల శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి పన్ను వసూళ్లలో మెరుగుదల కోసం స్పష్టమైన సూచనలు ఇచ్చారాయన. పన్ను ఎగవేతలను గుర్తించడానికి డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారుల మధ్య సమన్వయాన్ని పెంచడం వల్ల కూడా పన్ను వసూళ్లు మెరుగయ్యాయని నివేదికలు చెప్తున్నాయి. ఈ పటిష్టమైన పర్యవేక్షణ వల్ల లీకేజీలు తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఇక ఆగస్టులో సాధించిన రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఈ పెరిగిన ఆదాయం ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రం బయటపడడానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఆర్థిక వ్యవస్థలో విశ్వాసం పెరిగి పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఈ వృద్ధి దోహదపడుతుంది. జీఎస్టీ వసూళ్లలో ఈ పెరుగుదల కేవలం ఆర్థిక గణాంకం మాత్రమే కాదు. ఇది రాష్ట్ర ప్రజలకు, వ్యాపార వర్గాలకు కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుంది. పారదర్శక పాలన, కఠినమైన ఆర్థిక విధానాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించగలదనే నమ్మకాన్ని ఈ గణాంకాలు బలపరుస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడి కొనసాగి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మరింత పటిష్టమవుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.